వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మత్స్యకారుల కుటుంబానికి చెందిన తేజస్విని అనే 17 ఏళ్ల పాప ప్రభుత్వ పెద్దాసుపత్రిలో వైద్యులు సరైన విధంగా వైద్యం చేయక ఆమె ప్రాణం కోల్పోయింది. ప్రస్తుతం దీంతో ఆసుపత్రి వద్ద వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తేజస్విని మృతి చెందిందంటూ వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. అయితే డాక్టర్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7, 8 గంటల వరకు నిర్లక్ష్యం వహించారు. సరైన విధంగా వైద్యం చేయకపోవడం వల్లే తేజస్విని ప్రాణం కోల్పోయిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో అసలు ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది? సార్ ఏం జరిగిందంటే, మార్నింగ్ 11 గంటలకి తీసుకొనొచ్చాం హాస్పిటల్‌కి. హ్మ్. ఆ అమ్మాయి బాగానే ఉంది. హ్మ్. ఆ! బాగానే ఉంది అమ్మాయి. హ్మ్. బాగానే ఉంది. కొంచెం వామిటింగ్ అవుతుంది. కొంచెం నీరసంగా ఉంది అనే లెక్కలో సెలైన్ పెడతారేమో అని చూసుకొని పోదామని వచ్చాం. హ్మ్. వచ్చారు, చూసారు, రిపోర్ట్ కూడా తీశారు. ఆ హ్మ్. స్కానింగ్ కూడా తీశారు. అన్నీ బాగానే ఉందని చెప్పారు. హ్మ్. సెలైన్ పెట్టారు. హ్మ్. సరే అమ్మా బ్లడ్ లాక్కొని బ్లడ్ టెస్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ వస్తే చెప్తానని హ్మ్. చెప్పారు. సరే ఆ రిపోర్ట్ వచ్చేదాకా ఉండదామని సాయంత్రం దాకా ఉండమని చెప్పారు. అలాగే ఉన్నాం. సాయంత్రం దాకా ఉన్నాం. రిపోర్ట్ దాకా వచ్చాం. మళ్ళీ ఆ స్కానింగ్ తీశారు. అయన్నీ చూసి మొత్తం బాగానే ఉంది. ఇబ్బంది లేదు. బాగానే ఉంది. సాయంత్రం 7 గంటల దాకా అమ్మాయి బాగానే మాట్లాడుతా బాగానే ఉన్నింది. సడెన్‌గా ఆ అమ్మాయి మాట్లాడకుండా ఆగిపోయింది. సడెన్‌గా ఆగిపోయింది. దానికి తగ్గట్టు చూసేవాళ్ళు డాక్టర్లు ఎవరు లేరు. అది డాక్టర్లు ఎలా ఈళ్ళు లేరు. ఇంకో ఆదివారం అని ఎట్లా? సార్ ఆదివారం అని తెలిసి మేము వచ్చాము. హ్మ్. వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్లు లేరమ్మా. హ్మ్. మా వల్ల కాదు బయటనే చూపించుకొని వాళ్ళు ఒక మాట చెప్పుంటే మేము అప్పటికే ఎళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. వాళ్ళు మాకు ఒక మాట కూడా చెప్పలా. హ్మ్. సారోళ్ళు ఉన్నారని మేము అనుకుంటున్నాం. హ్మ్. మనకు చెప్పలేదు కదా! మనకు తెలీదు కదా! అవును. మనకు తెలియకుండా మనం వచ్చాం. మన బిడ్డ బాగాలేదని మనం వచ్చాము. తెలియకుండా వచ్చినప్పుడు ఏందంటే వాళ్ళు లేరు. మా వల్ల కాదు బయటనే చూసుకుని చెప్పి ఒక మాట చెప్పి మేము అప్పుడే తీసుకొని ఎళ్ళిపోయేవాళ్ళం. అమ్మాయి బాగానే ఉంది. మాతోనే మాట్లాడుతా పక్కన నవ్వుతా చేయితా బాగానే ఉంది. బెడ్ మీద కూడా కూర్చొని మేమిద్దరం పక్క పక్కనే ఉన్నాం. మాట్లాడుతా ఉన్నాం. అన్నీ బాగానే ఉండింది. మా నాన్నతో కూడా బాగానే మాట్లాడుతా బాగా తిరగతా బాగానే ఉండిందంట. ఆ సడెన్‌గా జరిగిపోయే లోపల దానికి తగ్గట్టు చూసేవాళ్ళు డాక్టర్లు లేరు. అప్పుడు మాకు తెలిసింది. డాక్టర్ లేను. మార్నింగ్ నుంచి డాక్టర్ లేకుండానే మన దగ్గర చెప్పకుండానే వీళ్ళే చూస్తున్నారు. ఈళ్ళు నర్సులు కూర్చొని రాసుకునే వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళకి ఏం చేత కావట్లేదు. వాళ్ళ నర్సులకి ఏం చేత కావట్లేదు. జరిగిపోయినప్పుడు 100 మార్లు చెప్తున్నారు సార్. రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు తెచ్చి ఒక గంట తర్వాత ప్రాణం పోయి ఒక గంట తర్వాత రిపోర్ట్ వచ్చిందమ్మా. దీన్ని కావరు ముదిరిపోయింది. కావరు వచ్చేసింది. లివర్ పడిపోయింది. అది పడిపోయింది. ఎందుకు పడిపోయింది సార్? పసిపిల్ల. పసిపాప. 17 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయికి ఎందుకు లివర్ పోద్ది సార్? వీళ్ళు చెప్పడం ఏదో ఒకటి చెప్పాలని చెప్పేస్తున్నారు. అది ఒక కారణంతోనే వీళ్ళు చెప్పేస్తున్నారు. మేమేంటే మత్స్యకారం కాబట్టి మేము ఏం పోరాడలేకపోయాం. ఆడ బయట హాస్పిటల్ ముందునే కూర్చున్నాం. మా బిడ్డ ఎందుకు చచ్చిపోయింది ఏందని మేము అడిగాం. చాలా వరకు పోరాడాం. చాలా వరకు పోరాడాం. పోరాడిన ఒక డాక్టర్ ఒక్కరు కూడా వచ్చి మాకు విషయం చెప్పట్ల. సమాధానమే చెప్పట్ల. బిడ్డను చూస్తే అక్కడే వదిలేస్తారు. ఇప్పుడు ప్రాణం పోయినప్పుడు ఎమర్జెన్సీ తీసుకొని పోయి ఇమ్మీడియేట్‌గా తీసుకొని పోయి ఆ అమ్మాయికి చూడాల్సింది మొత్తం గుండెకి, చెస్ట్‌కి మొత్తం చూడాల్సింది ఒక్కటి కూడా చూడల. హ్మ్. ఎక్కడ ప్రాణం వదిలేసిందో బెడ్ మీద నార్మల్ బెడ్ సార్ అది. నార్మల్ బెడ్ అది. నార్మల్ బెడ్‌లోనే జనరల్ వార్డ్ బెడ్‌లోనేవే ఆ బెడ్ మీద ప్రాణం వదిలేసింది. టక్కున చూసేవాళ్ళు డాక్టర్ లేరు సార్. దయచేసి మా బిడ్డ పోయినట్టు ఈ విధంగా మీరెవరు రాబాకండి ఈ హాస్పిటల్‌కి. వచ్చి మనం డాక్టర్లు ఈ పెద్ద హాస్పిటల్ వస్తాము. ఇక్కడ డాక్టర్లు లేరు. ఒక పెద్ద హాస్పిటల్ ఒక రూమ్స్ మాత్రం ఉంది. టయానికి జరిగే డాక్టర్లు లేరు. టయానికి మందు ఇచ్చేవాళ్ళు డాక్టర్లు లేరు. దయచేసి చేతులు కోరి మేరీ చేస్తున్నాను. దయచేసి ఎవరు రాబాకండి ఈ హాస్పిటల్‌కి. అక్కడ ఏం జరిగింది కూడా మాకు అడిగేదానికి హక్కు లేదు. చచ్చిపోయింది. చచ్చిపోయిన బాడీని తీసుకెళ్ళిపోండి అని ఒకటే మాట చెప్పారు. ఈ టౌన్ సీఏ గారు వెనకాల ఇంకొక అతను రప్పించారు. ఎస్ఐ గారట. ఆయన మప్పిలో ఉన్నాడు. ఆయన మాట్లాడితే ఆయన కొట్టడానికి వస్తున్నాడు. ఇంకా దీనికన్నా మేము చెప్పేది ఏమీ లేదు. ట్రీట్మెంట్ చేయకుండానే ట్రీట్మెంట్ చేయకుండానే చచ్చిపోయింది బిడ్డ. మా వల్ల కాదు, ఇక్కడ మంచి డాక్టర్ లేరు. ఆ మాట చెప్పినా కూడా మేము పక్కన హాస్పిటల్ తీసుకొని పెట్టుకునే వాళ్ళమి. అది కూడా చెప్పలేదు వాళ్ళు. ఏం చెప్పకుండానే ఏం చెప్పకుండానే బాగానే ఉంది. అమ్మాయి పేరు ఎక్కడ ఉండేది అమ్మాయి? ఇక్కడ అయ్యప్ప గుడి కాడనే బ్రిడ్జి కింద హ్మ్. అగో ఏం బాగలేదు? జ్వరం అని తీసుకొచ్చారు అంతే. హ్మ్. జ్వరం అని తీసుకొచ్చి ఇది బ్లడ్ పరీక్ష చేసుకొని ఈ
శిలాన్ని ఎక్కించుకొని పాదామని వచ్చారు. పాదామని వచ్చారు. పాదామని వచ్చారు. ఇలాగే 3:30 దాకా బాగానే ఉంది అని చెప్పారు. వాళ్ళ ఆయన బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మ బాత్రూమ్కి వెళ్ళింది. వీళ్ళు వచ్చే లోపే బిడ్డ చచ్చిపోయి ఉంది. అది సార్ జరిగింది. బాగలేదనే తీసుకొచ్చాను సార్. చూస్తూనే ఉన్నారు. అన్ని రిపోర్ట్లు అంతా బాగుందని చెప్తున్నారు. నార్మల్‌గా తర్వాత లాస్ట్ నా బిడ్డ పోయినాక ఇది బాగలేదు, అది బాగలేదని కారణాలు చెప్తున్నారు. మేము ఎవరి మీద పడాలా? నా బిడ్డ పోయిన బాధలో మేము ఉన్నాము. వాళ్ళు లేనిపోని మాటలు అన్నీ మా బిడ్డ మీద చెప్తున్నారు. బిడ్డ మటుకు బాగానే ఉంది. ఆ కామెర ఉందని, అది ఉందని ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాలా? చూడలేకపోతే చెప్పేస్తే మా పాటికి మేము తీసుకోపోతాం కదా! ఆ? అంటే కాదు సార్, ఇప్పుడు మేము చూడలేమమ్మా, డాక్టర్లు లేరు. మా వల్ల కాదు, మీరు ఏ హాస్పిటల్కి తీసుకోమని తీసుకుపోతాం కదా! ఏం చెప్పకుండా చేస్తున్నట్టు చేసేసి రిపోర్ట్లన్నీ రాంగ్‌గా వచ్చింది, ఇలా ఉందని చెప్పేస్తే ఎట్టా? ఏ న్యాయంతో చెప్పాలా? అంటే ఎప్పటి నుంచి బాగలేదు పాప? ఎప్పటి నుంచి అంటే శుక్రవారం నుంచి బాగలేదు సార్. వామిటింగ్ అవుతుంది, తింటుంటే వాంతి చేదొస్తుంది అనేసి మేము రవీంద్ర బాబు హాస్పిటల్కి తీసుకుపోయాము. ఆడ తీసుకుపోయినాక ఈ సిలిండర్ ఎక్కించాం, నార్మల్‌గా అయింది. సరే ఇంటికి వచ్చినాక కొంచెం నీరసం ఉండి మళ్ళీ పడారపల్లి హాస్పిటల్కి పోయాం. ఆడ ఇంజెక్షన్ వేసారు, వాంతింగ్ తగ్గింది. తగ్గినాక మళ్ళీ కొంచెం వాంతింగ్ తగ్గే లోపల మళ్ళీ మామూలుగా ఇంటికి వచ్చేసామన్నమాట. సరే నీరసంగా ఉంది కదా, ఈడొచ్చి సిలిండర్ ఎక్కిద్దామని మేము తీసుకొచ్చాము. ఈడకి వచ్చినాక రిపోర్ట్లు, సిటీ స్కానింగ్లు అన్నీ ఇలా నార్మల్‌గా ఉందని చెప్పారు అందరూ. ఇది బాగలేదని మాకు వచ్చి ఒక్క ఇన్ఫర్మేషన్ ఒక్కరు చెప్పాలా. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఏం చెప్పలేదా జాండీస్ అని? అన్నీ చూసి రిపోర్ట్లు ఉన్నాయి కదా, అన్నీ నార్మల్‌గా బాగానే ఉన్నాయని చెప్పారు. మాకు ఏందంటే కొంచెం నీరసంగా ఉంది కదా అనేసి ఈ దగ్గరలోనే ఎక్కించుకుందామని పడారపల్లి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోయాం. ఆడ వామిటింగ్ తగ్గింది. మళ్ళీ నీరసంగా ఉందని మళ్ళీ ఈడకి తీసుకొచ్చాం. ఈరోజు ఎన్ని గంటలకి 11 గంటలకి జాయిన్ అయ్యాం. తీసుకొచ్చినాక చేస్తూనే ఉన్నారు. మళ్ళీ రిపోర్ట్ వచ్చినప్పుడు నార్మల్‌గా ఉందని చెప్పారు. మళ్ళీ తీరా పాప పోయినాక బ్లడ్ రిపోర్ట్ రాలేదు కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాము. అది వచ్చినాక పాప చనిపోయిందని తెలిసి పాపకి కామెర్లు, లివర్ పోయింది, కిడ్నీలు పోయినాయి, అన్ని కారణాలు చెప్తున్నారు. కిడ్నీలు అన్నీ పోయినప్పుడు ముందు మాకు చెప్పాలి కదా, చెప్పాలా లేదా? ఏం చెప్పాల. అన్నీ నార్మల్‌గా ఉందని చెప్పారు. అన్నీ బాగాలేదని ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గర చెప్పానని చెప్పారు వాళ్ళు. వాళ్ళ డాడీని అడిగితే నాకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. అలాగని నిందలు ఎందుకు వెయ్యాలా మా బిడ్డ మీద? ఎందుకు అబద్ధాలు చెప్పాలి? మీరు డాక్టర్లా, అడుక్కునే వాళ్ళ? దేనికి చేస్తున్నారు? డబ్బులు కాదు చేస్తున్నారా? ఎంతమంది చంపేయాలనుకుంటున్నారు? అడిగిన దానికి సీఏలు అందరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు సార్. మేము పేదల మీద దౌర్జన్యం ఒప్పుకోలేక నా బిడ్డని పోస్ట్మార్టం చేయలేక తీసుకోపోతున్నాం. అది మీరు న్యాయంగా మాట్లాడండి. న్యాయంగా మా కూతురికి న్యాయం జరగాల మీరు చూడండి సార్. ప్రాణం పోయినప్పుడు కానీ ఆ అమ్మాయిని తీసుకొని పోయి ఎమర్జెన్సీ వార్డులో తీసుకొని పోయి ఏం చెక్ చేయాలి అసలు? బెడ్ మీదే ప్రాణం వదిలేసింది, ఆటో వదిలేశారు. ఇప్పుడు ఎమర్జెన్సీ తీసుకొని పోయి ఆ అమ్మాయి అన్నీ చెక్ చేయాలి కదా, ప్రాణం ఉందా లేదా ఏదో ఒకటి చెయ్యాలి కదా. అలా చేసే వాళ్ళ డాక్టర్ లేరు సార్. కూర్చొని మీద కూర్చొని రాసుకునేది ఏదో ఒకటి రాసుకునే వాళ్ళే ఉన్నారు కానీ ఆ అమ్మాయిని చూసే వాళ్ళు డాక్టర్ లేరు. వైద్యం సరిగా జరగలేదు. లేదు, అది సరిగ్గా వైద్యమే లేదు. ఇక్కడ మాకు పెద్ద డాక్టర్ లేరు, మా వల్ల కాదు, మీరు బయట తీసుకుని వెళ్ళిపోండి అంటే మేము తీసుకుని వెళ్ళిపోతాం. ఒక్క మాట కూడా చెప్పాలా. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అమ్మాయి బాగుంది అని చెప్పేసి సడన్గా ప్రాణం పోయే లోపల ఏదో కారణం చెప్పేస్తున్నారు. ఈ హాస్పిటల్ని ఆడ చూడలేదు సార్ ఈ విధంగా. పోలీసులు వచ్చినా కూడా మా మీదే అడుగుతున్నారు కానీ ఒక్క మాట డాక్టర్ దగ్గర పోయి అసలు ఏం జరిగింది ఏందని ఒక్క మాట కూడా అడగట్లా. పోలీసులు పోయి డాక్టర్లు అడగట్లా, మమ్మల్ని అడుగుతున్నారు. వెళ్ళిపోండి అంటున్నారు. దేనికి పోవాలి సార్? అసలు ఏంది మా బిడ్డ దేని వల్ల పోయింది? మా కారణం చెప్పలే. ఎవరు చెప్పలేదు సార్. దేని వల్ల పోయింది? అసలు ఏం బాగలేదు, మా బిడ్డకి ఏం బాగలేదు, పోయింది. చెప్పేవాళ్ళు కూడా లేరు సార్. ఎడా ప్రాణం పోయింది దేని వల్ల పలానా జబ్బని ఒకరు చెప్పేవాళ్ళు డాక్టర్ కూడా లేరాడా. ఇంత పెద్ద హాస్పిటల్ ఉందని ఒకటే కానీ ఇక్కడ డాక్టర్ లేరు. చాలా మంది డాక్టర్ ఉన్నారనే లెక్క, అంతే. డాక్టర్ అనేది లేదు. ఇక్కడ వైద్యం జరగలేదంట. వైద్యం అనేది జరగలేదు సార్. వైద్యం జరుగుంటే మా పాప ఎందుకు పోద్ది? వచ్చినాక అందరిని అడగాలి కదా, డాక్టర్ని అడగాల, మమ్మల్ని అడగాలి, ఏం జరిగిందో ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలా. వచ్చిన వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేసి మీరు ఈ హాస్పిటల్ ఎందుకు చేర్పించారు మమ్మల్ని అడిగితే మేము పేదాలమే, చేయించుకోలేకపోయాం, వచ్చాం. ఏం వచ్చి పేదాలని చూడరా? చంపేస్తారా? మీరు డాక్టర్ కాదా? జీతాలు తీసుకోవడం లేదా? దేనికి చేస్తున్నారు? పేదాలని అందరూ చంపేసి పడేసి అడిగేవాళ్ళు లేరనే ఎందుకట్లా మాట్లాడతారు? నువ్వు న్యాయంగా వేస్తాయి కదా, న్యాయంగా మాట్లాడండి. నువ్వెందుకు నీకు ఉద్యోగం చేస్తున్నావు కదా, దేనికి చేస్తున్నావు? న్యాయంగా నీకు బిడ్డలు లేరా? నీ బిడ్డకు జరిగితే అట్టే గమ్ముగా ఉంటావా?
మా మీద తప్పు లేకపోతే తీసుకో లాకర్లు వేస్తా స్టేషన్లో వేస్తావా? ఎందుకు అట్లా మాట్లాడతారు? మీకు ఎందుకు? ఎంతమంది పిల్లలమ్మా? మాకు ఇద్దరు పాప బాబు. మా పాప పెద్దది, మా బాబు చిన్నోడు. ఏం చదువుకుంది? ఫస్ట్ ఇయర్ కాలేజీకి పోతుంది. ఉమ్. అది ఇంత నిర్లక్ష్యం చేస్తారా సార్ డాక్టర్లు? వాళ్ళు నిర్లక్ష్యం చేసేది కాదు, ఎస్ఐలో వచ్చి మమ్మల్ని అడుగుతారా? మా బాధలో మేము ఉన్నాం కదా, మమ్మల్ని వచ్చి దౌర్జన్యం చేసే అవసరం ఏముంది వాళ్ళకి? ఏం అవసరం? నీకు జరిగి ఉంటే నీకు నొప్పి అని నీకు తెలుస్తుంది. మా మా బాధలు మాకు ఉంది కదా, మా బాధతో మేము మా వాళ్ళతో పిలిపించి మాట్లాడతాం.